92లో ఎప్పుడు వచ్చింది. సో మీ నాన్నగారు చేసింది. సో అప్పటి నుంచి చాలా సినిమాలకి అనుకోవచ్చు ఆ ఒక్కటి అడక అని వస్తుంది. కానీ ఇప్పటివరకు ఎవరు టచ్ చేయలేదు ఆ టైటిల్ని. ఇప్పటివరకు దాన్ని అలా వదిలేశారు. ఆ క్లాసిక్ని మీరు టచ్ చేసేటప్పుడు కొంచెం ఏమైనా డౌట్ వచ్చిందంటే దాన్ని రీచ్ అవ్వాలి, ఆ లెవెల్ రీచ్ అవ్వాలి, లేకపోతే ఇది అందండి ఏంటి అదే నా హక్కు బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ఏమాత్రం చిన్నదైనా నార్మల్గా ఏ టైటిల్ వెళ్ళిపోయినా ప్రాబ్లం లేదండి. మనం కొత్తగా టైటిల్ పెట్టింది ఇదేంటంటే ఈ సినిమా ఇప్పుడు అంటే రాజీవ్ గారి కోసం ఆడాలి, మా నాన్నగారు టైటిల్ పెట్టాం కాబట్టి ఇంకా బాగా ఆడాలని సో చాలా కష్టపడ్డాను. డిస్కషన్ కూడా జరిగిందండి. రవి గారు నేను అందరు కూర్చుని ఒక పెద్ద సినిమా ఆ టైటిల్ పెడుతున్నాం, పెద్ద సూపర్ డూపర్ హిట్ సినిమా టైటిల్ పెడుతున్నాం, సో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది అని అనుకున్నామండి. సో బట్ డెఫినెట్గా ఆ ఎక్స్పెక్టేషన్స్ ఏమాత్రం తగ్గదండి. సో డెఫినెట్గా పేరును కాపాడతాం, నాన్నగారి పేరును కాపాడతాం, ఆ టైటిల్ని కాపాడతాం. టీజర్ వరకు చూస్తే పెళ్లి కానీ ప్రసాద్ ప్యారడీస్ స్పూపులు ఇదివరకు ఒకప్పుడు చూసేవారండి, ఒక చిన్న సీన్లు పెట్టినా ఇప్పుడు చూడట్లేదండి. అండ్ మీరు అన్నట్టు ద రైటింగ్ హాస్ టు బి అంటే రైటింగే నవ్వు రావాలి కానండి, మనం ఎవరిని ఇబ్బంది పెట్టో లేకపోతే డబుల్ మీనింగ్ చేయకుండా అలాంటి ఎలాంటి అర్థాలు రాకుండా చేయటం చాలా కష్టం అండి. అంటే నేను ఇందాక చెప్పింది కూడా ఏంటంటేనండి, అంటే కథలో కామెడీ ఉండాలండి. అందుకోసం ఇప్పుడు నేను ఇప్పుడు 4 నిమిషాలు అయిపోయింది, ఒక సీరియస్ సీన్ అయిపోయింది, ఇప్పుడు కామెడీ పెట్టాలి అని ఒక టైం లెక్కలు పెట్టుకుని ఇది ఓకే సాంగ్ వస్తుంది, ఇక్కడ సాంగ్ తర్వాత ఒక కామెడీ సీన్ పడాలని అలాంటిది కాదండి. సో కథలోంచి వస్తే, క్యారెక్టర్స్ నుంచి వస్తే బాగుంటుంది. సో మన ఇంట్లో ఇప్పుడు ఇవాళ ఎలా అయిపోయిందంటే ఒకప్పుడు ఓ డైలాగ్ మాట్లాడుకున్నట్టు ఉంటుంది. ఇవాళ అలా కాదండి, కల్లోకి వెళ్ళగా మన ఇంట్లో మాట్లాడుకుంటుంటే ఎలా మాట్లాడుకుంటాం, మన మదర్తో మన బ్రదర్తో సిస్టర్తో మాట్లాడుకున్నప్పుడు అలాగే ఉండాలండి. సో సింపుల్గా ఉండాలి, బట్ అట్ ద సేమ్ టైం కొంచెం స్పెషల్గా ఉండాలి. సో ఐఎమ్ థింకింగ్ ఓన్లీ అబౌట్ అంటే నీట్గా నవ్వించాలి, అంతేగాని ఏదో చేసేసి మీరు అన్నట్టు ఇందాక స్లాప్ స్టిక్ అన్నారు. స్లాప్ స్టిక్ కూడా జనాలకు నచ్చట్లేదండి అంత. అంటే నాట్ ఓన్లీ మీ, అంటే జనరేషన్ చేంజ్ అవుతుంది కాబట్టి నవ్ దే లైక్ దే వాంట్ మోర్ ఆఫ్ అ ప్లెజెంట్ కామెడీస్ అండి, రాదర్ దెన్ ఆల్ దిస్ కామెడీస్. సో ఐ థింక్ అలాగా చూసుకున్నప్పుడు నాకు ఇది కరెక్ట్ అనిపించింది. సో అలా చేయడం జరిగిందండి. సార్ గుడ్ సార్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే అంత సీరియస్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా స్లాప్ స్టిక్ చేసినా కూడా కొంచెం ఇది అవుతుందండి. సో ఐ హ్యావ్ టు కమ్ బ్యాక్ విత్ స్మాల్ ట్రాన్సాక్షన్ కాబట్టి ఐ పిక్ దిస్ వన్ అండి. సార్ డైరెక్టర్ గారు మల్లి గారు ఆ స్టోరీకి సంబంధించిన వరకు స్టోరీ కావాలనిపించింది, ఈ టైటిల్ కావాలనిపించింది. అలాగని చెప్పేసి క్లాసిక్ టైటిల్ మనం ఎంతవరకు అంటే చిన్న భయం అయితే ఉంది, అంటే మనం రీచ్ అవుతామా లేదా అని. బట్ ఎప్పుడైతే మేము సినిమా చూసామో కరెక్ట్ యాప్ట్ అని ఫిక్స్ అయ్యి ఈ టైటిల్కి ఎక్కడ మేము అన్యాయం చేయలేదు. సార్ ముందుగా అందరిలో అవి నాకు అనిపించింది సార్, ఇక్కడ అది కూడా డిస్కస్ చేస్తే అంటే మన లిరికల్ వీడియో ఇంగ్లీష్ లో రాస్తున్నాం కాబట్టి మళ్ళీ ఇది తెలుగు చేస్తే రెండు కన్ఫ్యూజ్ అవుతుంది. ఎయిదర్ మొత్తం తెలుగులో రాయాలి లేకపోతే మొత్తం ఇంగ్లీష్ లో రాయాలండి. సో అందరికి అంటే చాలా మందికి అంటే మన ఇప్పుడు అంటే 90% మన తెలుగు వాళ్ళందరూ అక్కడ చాలా అబ్రాడ్ లో కూడా సెటిల్ అయి ఉన్నారండి. సో వాళ్ళకి రీచ్ ఉంటుందని వాళ్ళకి తెలుగు వచ్చు, వాళ్ళు తెలుగు నేర్చుకుంటున్నారు బాగా, అంటే మన వాళ్ళకి రాదంటారు అలానే కదా. అంటే ఇప్పుడు బాగా అంటే మనం తెలుగు కాకుండా అంటే వేరే భాషల్లో కూడా చూసే వాళ్ళు ఉంటారు కదండి. ఇప్పుడు మార్కెట్ స్పాన్ పెరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైనా యూట్యూబ్ అవైలబుల్ ఉంది కాబట్టి సో వాళ్ళకు కొంచెం రిలేటబుల్ గా ఉంటుందని ఇంగ్లీష్లో రాయటం జరిగిందండి. మీరు అన్నట్టు సినిమాలు మాత్రం తెలుగులోనే ఉంటుంది. ఓకే, ఇంకోటి మీకు రిలేటెడ్, ఇప్పుడు అల్లరి బ్రాండ్ నుంచి బయటపడాలని చాలాసార్లు ట్రై చేశారు. నాది అప్పుడు కూడా నీకు అల్లరి కాదు, నా ఇంటి పేరు మారుతుంది సంథింగ్ ట్యాగ్, కానీ మారలేదు. జస్ట్ దాని మీద మీ అసలు ఒపీనియన్ ఏంటి, మీ ఆలోచన విధానం ఎలా ఉంది? సార్ నేను అల్లరి ఎప్పుడు తీసేస్తాను, నేను ఎప్పుడు అనలేదు. అంటే ఆ సినిమాకి విజయ్ కనకమాడలు ఏమన్నాడంటే నాకు అల్లరిని పెట్టను సార్, ఓన్లీ నరేషన్ పెడతాను. సో ఇట్స్ డైరెక్టర్స్ కాల్ అండి. ఒకసారి చాలా సినిమాల్లో కొంత నరేషన్ పెడతారు, కొంత అల్లరి నరేషన్ పెడతారు. నేను ఏ రోజు ఫోన్ చేసి వాళ్ళకి నాకు అల్లరి నరేషన్ రాయండి లేకపోతే అల్లరి తీసేయండి అని ఎప్పుడు అనలేదండి. సో చాలా హ్యాపీగా ఉందండి, ఎందుకంటే ఫస్ట్ సినిమానే నా ఇంటి పేరు అయిపోయింది. నేను 90 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా అల్లరి నరేషన్ అంటారంటే అంత హ్యాపీగా ఉంటుంది నాకు. డెఫినెట్గా అది మాత్రం తీయనండి, అది ఉంటుంది అల్లరి. హీరోయిన్ గారు, ఈ హీరోతో చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? ఈయన పొట్టుగా ఉన్నాడు అనిపించిందా, మీకు పొడిగా ఉన్నాడు అనిపించిందా? ఈక్వల్గా అనిపించిందండి. అంటే ఐ టు ఐ డైలాగ్ చెప్పడం చాలా నచ్చింది. అంటే అలాంటి కాదు, ఐ థింక్ యునో జనరల్గా ఒక ఆఫ్ సెట్ ఫ్రెండ్షిప్ ఉంటుంది అండ్ ఆన్ సెట్ కెమిస్ట్రీ ఉంటుంది. బోత్ ద ప్లేసెస్ వీ హ్యాడ్ సచ్ గుడ్ interactions and relationship, and I think that's beautiful to have. Adi rare
and I'm glad that I had that. ఫరియా ఐ జస్ట్ యాడ్ వన్ మోర్ థింగ్. మీ ప్రీవియస్ ఒకసారి మన ఇంటరాక్షన్ అప్పుడే ఆస్క్ యూ అంటే జాతిరత్నాలు ఇంపాక్ట్ ఈజ్ సో హై, పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ యూ టు సీ ఇన్ సిమిలర్ అంటే చిన్న ఒక మైండ్లెస్ గర్ల్ కైండ్ ఆఫ్ రోల్లో చూడాలని ఎక్కువ కోరుకుంటున్నారు. దట్స్ వాట్ యూనో చాలా మీమ్స్లో కూడా యువర్ పాపులర్ ఫర్ దట్ యాక్చువల్లీ. కానీ నెక్స్ట్ చేసిన ఫిల్మ్స్లో అది ఎప్పుడు టర్న్ అప్ కాలేదు. అంటే యాజ్ అన్ యాక్టర్గా మీకు చేసిన రోలే మళ్ళీ ఎందుకు చేయాలి అనిపించవచ్చు బేసికల్గా. కానీ బట్ వెన్ ఆడియన్స్ ఆర్ యూనో డిజైరింగ్ టు సీ యూ ఇన్ దట్ రోల్, what kind of role you have actually done inside this film? And it obviously is different, Andy. It's not a mindless girl, I can say that for sure. Ammai chala smart, Ammai chala, you know, she has her own aims and goals. Ante definitely Jatiratnal laga ledu. And నాకు చిన్నప్పటి నుంచి అది ఒక ఉంటుంది అంటే జస్ట్ ఇఫ్ ఐ డన్ సంథింగ్ ఐ వాంట్ టు డూ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ దట్. నాట్ లైక్ ఐ డూ నాట్ లైక్ వాట్ ఐ డిడ్ ఇన్ జాతిరత్నాలు, ఐ లవ్డ్ ఇట్. అండ్ ఆ మైండ్లెస్ క్యారెక్టర్ మీరు చెప్పినట్టు అది ఒక సింప్లీ జస్ట్ ఎగ్జిస్టింగ్ లైక్ దట్ ఈస్ కామెడీ అండ్ యూ డోంట్ యాక్చువల్లీ హ్యావ్ టు సే ఎనీథింగ్ ఆల్సో, జస్ట్ ప్లే డమ్ అండ్ దట్స్ కామెడీ కదా అప్పుడప్పుడు. సో ఆబ్వియస్లీ ఐ లవ్డ్ ఇట్, కానీ మేబీ ఐల్ వెయిట్ ఫర్ ద రైట్ స్టోరీ టు బ్రింగ్ బ్యాక్ దట్ సైడ్ ఆఫ్ ద క్యారెక్టర్ అగైన్. కూల్ అండ్ ఆల్ ది బెస్ట్. ప్రొడ్యూసర్ గారు సార్ యాక్చువల్లీ ఇందాక లేదండి, అంటే కోవిడ్ తర్వాత అందరూ కొంచెం స్లో అయ్యామండి మళ్ళీ. బట్ ఈ సంవత్సరం ఐ హ్యావ్ 4 రిలీజెస్ అండి. అంటే లాస్ట్ ఇయర్ అండ్ బిఫోర్ లాస్ట్ ఇయర్ హ్యాడ్ ఓన్లీ 1 రిలీజెస్ అండి. దిస్ ఇయర్ అగైన్ ఐల్ బి మై ఓల్డ్ సెల్ఫ్ అండి. సో ఆల్రెడీ నా స్వామి రంగ రిలీజ్ అయింది, ఇప్పుడు ఇది సమ్మర్లో వస్తుంది. ఇది కాకుండా ఇంకో 2 సినిమాలు సెకండ్ హాఫ్ ఆఫ్ ఇయర్లో పడతాయి. మళ్ళీ విల్ సీ దట్ పాత నరేషన్ మళ్ళీ చూస్తారు త్వరలో. వన్ లాస్ట్ క్వశ్చన్ వీళ్ళిద్దరు మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్టులు ప్లస్ లొకేషన్లో కూడా ఇంప్రూవైజ్ చేయగలరు కదా. సో ఇద్దరితో పనిచేసినప్పుడు ఎవరితో పనిచేయడం మీకు చాలా టఫ్ అనిపించింది? ఎందుకు సార్ అలా గొడవ పెడుతున్నారు మీరు? లేదు సార్, ఒక ఐ థింక్ అంటే మీరు చూసి కదా సబ్జెక్ట్స్ ఎంచుకోవడంలో కూడా. నేను చూసి కాదండి, నేను అంటే ఏ సిచ్యువేషన్లో ఏ క్యారెక్టరిస్టిక్ బాగుంటుంది నేను అదే అబ్జర్వ్ చేస్తా ఫస్ట్, నచ్చితే అబ్జర్వ్ చేసేస్తా. సో నవీన్ నుంచి వేరే క్యారెక్టరిస్టిక్స్ అబ్జర్వ్ చేశాను, నరేష్ గారి నుంచి వేరే టైమింగ్. అంటే ఒక సీన్లో నేను థియేటర్ చేశాను, కానీ ఒక చిన్న సీన్లో ఒక చిన్న డైలాగ్ కామెడీ ఏదో లైన్ ఉంది, దాంట్లో నాకు చిన్న టిప్ ఇచ్చారు. అంటే అది ఎంత హెల్ప్ అవుతుంది అంటే అది నాకు ఇప్పుడు కూడా వేరే ఫిల్మ్స్లో కూడా హెల్ప్ అవుతుంది. అది నాకు కూడా తెలుసు, కానీ అప్పుడప్పుడు మీరు మర్చిపోతారు, లేకపోతే సడన్గా మీకు కొత్తది అలా యూనో అనిపిస్తుంది. సో డిఫరెంట్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ థింగ్స్ టు ఆఫర్ అండి, అలా కంపేర్ చేస్తే అయిపోతుంది. రవి గారు చిన్న పిల్లలు కూడా ఫైట్లు చేసేస్తున్నారు, చిన్న పిల్లలు కూడా స్పూఫులు చేసేస్తున్నారండి. సో మీమ్ అంటే నాట్ ఓన్లీ దాట్ అండి, అంటే మీమ్ పేజెస్ ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, లేకపోతే క్రియేటివ్గా యూట్యూబ్లో కానివ్వండి, చాలామంది చాలా రకరకాలుగా చేస్తున్నారండి. సో ఎక్స్పోజర్ ఇది వరకు ఓన్లీ ఇండస్ట్రీ దగ్గర నుంచి ఉండేదండి. నా ఇప్పుడు ఎవ్రీవన్ హ్యాస్ దట్ అంటే అది అందరి దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి అంటే చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. సో అందరు 10 మంది చేసేటప్పటికి 11 చేసేటప్పుడు బోర్ కొడుతుందండి. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇవాళ ఒక సినిమా చూశాడు, ఇవాళ ఇంటికి వెళ్ళిపోయాడు, ఆ రోజు ఫోన్లో రికార్డ్ చేసుకుని నన్ను స్పూఫ్ చేసి పెట్టేస్తాడు. మేము ఆ సినిమా రిలీజ్ చేసి మా సినిమా షూట్ చేసి ఎన్ని పెట్టేటప్పుడు 6 నెలలు అవుతుందండి. ఇది నేను ఎప్పుడో చేశాను కదా, ఎప్పుడో చూశాను కదా అని జనాలు ఫీలింగ్ వచ్చేస్తుంది. అది నా డిఫరెన్స్ అంటే.